ఈ రూములో అయినా మనం చంపాల్సిన శాలరీ దొరకాలని దేవుడికి దండం పెట్టుకోరా. ఓసారి పట్టుకోండి. ఎందుకు ఏంట్రా దేవుడికి పెట్టమంటే నాకు పెట్టేవేంటి? నాకు మీకంటే గాడ్ ఫాదర్ ఎవరున్నారు బాస్? కట్ చేసేవరా, వచ్చే అమౌంట్లో సగం నీకే. ఓరి నా బురుడి, నువ్వు ఈ మాట అంటావని నేను ఎత్తిన తైసి పెట్టింది. థ్యాంక్ యూ బాస్. నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళు, నేను ఈ రూమ్లోకి వెళ్తా. ఓకే. మౌ ఆ. ఇట్టు తలుపు తీసుకుందేంటి? నేను మగాడినే. నేను ఆడదాన్ని. నేను బేరర్ని. అయితే ఎల్లో గ్లాసుడు తెచ్చిపట్రా. నాకు కూడా. నేను తెమ్మన్నది నీకే. నీతో హనీమూన్ చేసుకునే కంటే చచ్చి వచ్చే జన్మలో ఏ దున్నపోతున్న పెళ్లి చేసుకోవడం బెటర్. నీలాంటి ఎర్ర గేదెకి దున్నపోతే కరెక్టే. నన్ను గేదంటావా? నిన్నే, ఈయన కాదు. యూ నన్నే కొడతావా? కొట్టేంది నన్ను సార్. కొట్టాలనుకుంది నన్ను కదా. వచ్చాయి, నీ వల్ల నా శీలం అయిపోయింది కదే. నీ వల్ల నా జీవితమే నాశనం అయిపోయింది కదరా. రానా, చంపేస్తానే. నేను నిన్ను చంపేస్తాను. చంపవే, చూస్తాను. చంపుతావా? చంపరా, చంపు. నువ్వు ఇంత ఖర్చు కట్టలేదని అనుకోలేదే. పడు, చావు. నో డౌట్ మన క్యాండిడేట్ ఇదే. నేను ఆపరేషన్ చేయలేను, నేను ఆపరేషన్ చేయలేను. ఏంటి, నేను అపోలో హాస్పిటల్లో కదా ఉంది? కాదు, అద్దె ఇంట్లో. పేషెంట్స్ లేక చిరంజీవి సోదరు తుప్పు తుడుచుకుని కూర్చునే నువ్వు అపోలో హాస్పిటల్లో డాక్టర్ అంటారా? ఊరుకోండి, బుద్ధి మాట్లాడడానికి నోటుకొచ్చేట్టు ఉండాలి. ఏంటి? నోటుకొచ్చేటలా మాట్లాడడానికి బుద్ధి ఉండాలి. 6 నెలల అద్దె బాకీ పెట్టి నాకు బుద్ధి లేదంటావా? సాయంత్రం లోపల ఉన్న 6 నెలల అద్దె ఇవ్వకపోతే సామాన్లు పెట్టి పారేస్తాను. నా సామాన్లు బయట పడేస్తే నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏంటిది? ఆ వసుదేవుడు అంతటోడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. అంటే నీ గాడినా? మీరు గాడిదో కాదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం వసుదేవుడు. నేను వదలను. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. టెస్టింగ్ టెస్టింగ్. ఏమిటిది నరుసా? పాపా నీ పేరేంటి? పాంచాలి. ఆహా, ఎప్పుడూ లో బీపీతో పడుకునే ఉంటున్నాను. కాస్త బీపీ నేను లేపుతా. నువ్వు ఉండవయ్యా. మీరేం కంగారు పడకండి అంకుల్, నేను చెక్ చేస్తాగా. అప్పుంటే ఉన్నావు గాని అప్సర్స లాంటి నర్సును పెట్టావయ్యా. పాపా రండి సార్, ఏం కావాలి సార్? అప్పు కావాలి. మాకు మంచి ఖరీదైన బీరువా కావాలి. సరుకు చూసి సెలెక్ట్. అలాగే సార్, రండి. కమాన్. రండి అమ్మా, రండి. ఇది బాగాలేదు. శుభ్లు శుభ్లు శుభ్లు, ఇది నాకు నచ్చింది. చూడు, నేను ఈ బీరువాలు దాక్కుంటాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో. షాపు ముయ్యగానే షాపులో ఉన్న విలువైన వస్తువులు అన్ని ఈ బీరువాలకు చేరుస్తాను. పొద్దున్నే వచ్చి 1000 రూపాయలు తక్కువకుంటే ఇదే బీరువాను కొనేసేయి. ఇంటికి వెళ్ళి తెరిస్తే బీరువాలో నేనుంటాను, నాతో పాటు 50 రూపాయల సరుకు ఉంటుంది. ఏ అవతారం, మా అక్కను మోసం చేస్తావా? నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నీతో స్నేహంగా నటించాను. తిండి తిప్పలు లేకుండా 10 రోజులు నిన్ను ఇక్కడే ఉండేలా చేస్తాను. చూడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆగండి, మీ కొట్లో కొన్న ఒక ఫ్యాన్ మనిషి మీద పడి ప్రాణాలు పోయాయి. అంతేకాకుండా పని వాళ్ళకి సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదు. అందువల్ల స్ట్రైక్ స్ట్రైక్ స్ట్రైక్. ప్రొపరేటర్ డౌన్ డౌన్, ప్రొపరేటర్ డౌన్ డౌన్. స్ట్రైకా? అయితే షాప్ తెరవరు. షాపు తెరవకపోతే 1కి 2కి బందేనే. ఇప్పుడు ఎలాగా? అయ్య బాబాయ్, రాత్రి నుంచి అన్నం కూడా లేదు, ఆకలిగా ఉంది. వచ్చే సుబ్బులు ఎంత పని చేసావు కదే. అయ్య బాబాయ్, ఇప్పుడు ఎలాగా? ఓరి దేవుడు, ఎరక్కపోయిన తండ్రి. ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగా? ఎలా బయటికి వెళ్ళాలి? ఓరి దేవుడు. ఎక్కడున్నావే? అయ్యో, బండ రే, వాళ్ళని చూస్తే ఖచ్చితంగా ఈ ఏరియా వాళ్ళ ఉన్నారా? వెళ్ళి అడుగుదాం. అలాగే సార్. కరెక్ట్ ఇదే అడ్రస్ రా. నువ్వు అక్కడ వెళ్ళి. అన్నా నమస్తే. అన్న నమస్తే. అన్న, నువ్వు ఈ ఏరియానా? అవును, ఇదే ఏరియా. అవును, చెప్పాను కదా అన్న, ఈ ఏరియా సార్. అన్నా, నేను ఈ అమ్మాయిని ఎదుగుతున్నాను, చూసావన్నా? ఈ అమ్మాయా? తెలియదు అన్న. ఇంపార్టెంట్ క్యాండిడేట్ అన్న, చూసి చెప్పన్నా. ఎవరైనా నాకు తెలియదండి అన్న. ఇక్కడ ప్రగతి నగర్ ఎక్కడన్నా? ప్రగతి నగర్? అవునన్నా. తెలియదు అన్నా. మధురా నగర్ పక్కనన్నా? మధురా నగర్, ప్రగతి నగర్ తెలియదండి. నువ్వు ఈ ఏరియానే కదన్నా? అవును.
ఇక్కడేంట్రా పని నీకు? ఈ ఏరియా వాడే ఉండి ఏమీ తెలియకుండా ఇక్కడ ఎందుకు నిలబడ్డావు రోడ్ సెంటర్లో? ఇంటికెళ్ళి ముసుగేసి పడుకోవచ్చు కదా. మెయిన్ రోడ్ అయ్యా, 10 మంది వెళ్తూ వస్తూ ఉంటారు. ఇందులో నాలాంటి వాడు ఏదో ఎతుకుతూ వెళ్తుంటాం. నిన్ను చూస్తే పెద్ద ఈ ఏరియా ఉన్నావు. మేము బండి ఆపి ఏదో హెల్ప్ చేస్తామని రివర్స్ వచ్చి నమస్తే అని చెప్పి టైం వేస్ట్గా. రే, రోడ్ సెంటర్లో నిలబడాలంటే నువ్వెవడని 10 మందికి తెలిసి ఉండాలి, లేదా 10 మంది గురించి అయినా నీకు తెలిసి ఉండాలి. అప్పుడే నిలబడాలి. అర్థమైందా? వెళ్ళు, వెళ్ళవే. ఎంత న్యూసెన్స్ అయిపోయారయ్యా. ఆగో ఆగో, అమెరికా అల్లుడు ఏంటి, ఈ అవతారం ఏంటి, అమ్మో ఈ మోట్లు మైటి వెంటి అల్లుడు. అవును, పెళ్ళైన తర్వాత ఈ కానీ పిచ్చిగా ఎక్కలేదు కదా. ఎవరై నువ్వు? కూలీ రాజాను పట్టుకుని అల్లుడిని పిచ్చి పిచ్చిగా అరుస్తున్నావు. నీకేమైనా లూజా? పిచ్చుకు ఏమైనా ఖర్చిందా? ఎవడా మాలుడికి ఏదో అయిపోయిందంటే. ఎవరి ఫేసు, ఎవరు పాపంది? పిచ్చాసుపత్రి నుంచి పారిపోయిన శాల్తీలా ఉన్నాడు. నన్ను పట్టుకుని అల్లుడు అని పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. అయితే ఈ పూటగా నన్ను అల్లుడు అనుకోని ఒక క్వార్టర్ మందు కొట్టించు మావా. పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే క్వార్టర్ మందు కాదురా, ఎలికల మందు తాకిస్తా. నేను మా అల్లుడు మాట్లాడుకుంటే మధ్యలో మీరు ఎట్లా చూడల్లుడు. నేను నీ అల్లుడిని కాదా మగడా? అసలు నాకు ఇంకా పెళ్లి కాదు. ఏమిటే గోలా? అవును, మన రాజులాగే ఉన్నాడు. కొట్టి చూస్తూ ఉంటే నేను ఎప్పుడు వస్తాను. ఓరి దేవుడు, ఓరి నాయనా, అల్లుడికి ఏదో అయిపోయిందిరా. ఏమిట్రా గొడవ? చూడక్క, ఈయనెవరో నన్ను అల్లుడు అల్లుడు అని అల్లరి పెడుతున్నాడు. ఏమిటి బాబు, ఈడు మీ అల్లుడా? ఇన్నావా వదిన? ఎక్కడి నుంచి వచ్చారు? అవునమ్మా, మా ఊరు పెంటపాళ్ళు మా పెద్దమ్మాయి రాణిని ఇతరికిచ్చి 10 రోజుల క్రితం పెళ్లి జరిపించా. చిలుక గుడ్డలు వేసుకుని దర్జాగా తిరిగే మా అమెరికా అల్లుడు అబ్బో ఇట్ట చెడ్డీ కనపడకుండా లుంగి ఎగ్గట్టుకుని మోటార్ మోస్తుంటే నా కడుపు దొరుక్కుపోతుంది. అమ్మలారా, అన్నలారా, అక్కలారా, అట్ట గారిని చూస్తున్నట్టుగా నిలబడతారేంటంటే నాకు జరుగుతున్న ఈ అన్యాయానికి మీరైనా న్యాయం చెప్పండి రా దేవుడు. ఏంటయ్యా, బస్ స్టాండ్ అన్నాక ప్యాసింజర్లతో పాటు పిచ్చాలు కూడా వస్తారు. వాళ్ళు పిలిచారు కదా అని మన పొలం మనకు వస్తావా? వెళ్ళండి వెళ్ళండి. ఏంటో చూస్తారు, పంపించేయండి. ఆపోయా నీ గోళ. ఎక్కువ మాట్లాడావంటే కాళ్ళు చేతులు కట్టి స్టాప్ మీద పడతాను. పలక వెళ్దాం. వెళ్ళండిరా, వెళ్ళండి. మీరందరూ కలిసి నన్ను పిచ్చోడి కింద కట్టేశారు కదా. నీ సంగతి తేలుతాన్రా. తాడి చెట్టు తల్లి కాదు, తాగినాడు మొగుడు కాడు. లల్లి ఏమిటి ఈరోజు చాలా హుషారుగా ఉన్నారు? ఈ రాత్రి అంతా శివరాత్రిలే. ఏమిటా చంటి, ఈయన జోరు చూసి నువ్వేదో చేసావు అనుకున్నాను. ఏం పర్వాలేదు, జననిపిస్తాను. జన 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 అరే జన 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 జన. ఏ పప్పి దా దా జన జన. సమ నెంబర్ 1. ఏయ్ సమ నెంబర్ 2. జన జన. ఏయ్ ఎక్కడ నా బండి? ఎక్కడ నా బండి? అది నీ బండి కాదు, నా మారుతి కారు. అదిగో నీ బండి. జన 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 జన.